Okay, చూడండి. So in previous class we have discussed about basic instruction types. Okay, so totally we have 4 types of instructions: 3 address, 2 address, single address and 0 address. Okay, so 3 address లో అయితే కనుక ఏం చేస్తామమ్మా, 3 address లో సో కంపల్సరిగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్లో మనకు 3 అడ్రస్ ఫీల్డ్స్ ఉండాలి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్లో కంపల్సరిగా మినిమం 3 అడ్రసెస్ ఉండాలి. 3 అడ్రస్ అయితే కనుక ఓకే, అదే 2 అడ్రస్ అయితే కనుక మనకేమవుతుంది, కంపల్సరిగా ఇన్స్ట్రక్షన్లో 2 అడ్రసెస్ తోటి రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకే, సో మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం ఎన్నైనా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 3 అడ్రస్కి వచ్చేటప్పటికి లాస్ట్ రిజిస్టర్ మనకి ఎలా వర్క్ అవుతుందమ్మా, ఓన్లీ డెస్టినేషన్ లాగా వర్క్ అవుతుంది. అదే 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో అయితే కనుక లాస్ట్ రిజిస్టర్ వచ్చేసి మనకు ఇట్ వర్క్స్ యాజ్ బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనం 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్కి ఎందుకు వచ్చామంటే, చూడండి 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో కంపల్సరీగా లాస్ట్ రిజిస్టర్ ఆర్ లాస్ట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మనకు ఓన్లీ డెస్టినేషన్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం అడ్రస్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అయ్యే బిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా, నెంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ ఎక్కువ అవుతుంది. సో లాస్ట్ రిజిస్టర్ ఓన్లీ డెస్టినేషన్గా వర్క్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, మెమరీ స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మెమరీ స్టోరేజ్ కెపాసిటీ హైగా ఉంటుంది. ఎందుకు అంటే మనం అడ్రసెస్ని కూడా మెమరీలో స్టోర్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. సో ఓకే, సో అంటే నెంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ ఎక్కువ అవ్వడం వల్ల the 3 address instruction is too large to fit in one word for a reasonable word length. ఓకే, సో నెంబర్ ఆఫ్ అడ్రసెస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనకు ఒక వర్డ్లో ఫిక్స్ అవ్వదన్నమాట. నెక్స్ట్ అలాగే స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకు హైగా రిక్వైర్ అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ నుంచి మనము 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లోకి వచ్చాం. ఓకే, ఇన్ 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో ఏం చేసాము, లాస్ట్ రిజిస్టర్ని సోర్స్గా యూజ్ చేసాము, ఎట్ ది సేమ్ టైం డెస్టినేషన్లా కూడా యూజ్ చేసాము. అంటే ఏమవుతుంది, మనకు నెంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ రెడ్యూస్ అవుతున్నాయి అంటే మనకి ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా ఒక సింగిల్ వర్డ్లో సరిపోతుంది. ఓకేనమ్మా, సో బట్ 2 అడ్రస్ ఫీల్డ్లో కూడా ఏంటి, సో మినిమం 2 యూజ్ చేస్తాము, మ్యాక్సిమం మనం ఎన్నైనా యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అగైన్ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఇఫ్ వీ యూజ్ మోర్ నెంబర్ ఆఫ్ అడ్రసెస్ ఇన్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వి కేమ్ ఇన్ టు 1 అడ్రస్ మీన్స్ సింగిల్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్. సో సింగిల్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్లో అయితే మనం ఏం చేస్తామమ్మా, మన ఇన్స్ట్రక్షన్లో ఓన్లీ 1 అడ్రస్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, చూడండి, సో ఇప్పుడు మనం రాయాల్సిన ఆపరేషన్ ఏంటమ్మా, సారీ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ a plus b into c plus d is equal to x. ఓకే, సో ఇక్కడ a plus b ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ అలాగే c plus d ఆపరేషన్ పర్ఫామ్ చేసి రెండింటిని మల్టిప్లై చేసి వచ్చినటువంటి రిజల్ట్ని x అనే మెమరీలో స్టోర్ చేయాలి. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం మనం. 3 అడ్రస్కి అయితే నెక్స్ట్ 2 అడ్రసెస్కి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి 1 అడ్రస్. ఓకే, సో సింగిల్ అడ్రస్. సో సింగిల్ అడ్రస్ అయితే చూడండి, సో ఎలా రాస్తాం, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ ఆపరేషన్ మొత్తం కూడా
అక్యూములేటర్తో జరుగుతుంది సింగిల్ అడ్రస్లో. ఫస్ట్ ఏం చేస్తానంటే అమ్మా, ఏలో ఉన్నటువంటి డేటాని నేను అక్యూములేటర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, లోడ్ ఏ, లోడ్ అన్న మూవ్ అన్న సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. మీరు ఇన్స్ట్రక్షన్లో లోడ్ అని రాసిన లేదంటే మూవ్ అని రాసిన సేమ్ ఆపరేషనే జరుగుతుందమ్మా. ఓకే, సో ఇక్కడ లోడ్ ఏ ఆర్ మూవ్ ఏ అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏలో ఉన్నటువంటి డేటా అక్యూములేటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్గా అక్యూములేటర్లో మేబీ సమ్ అదర్ డేటా ఏదో ఒక డేటా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అక్యూములేటర్లో ప్రీవియస్గా ఉన్నటువంటి డేటాని ఎరేజ్ చేసి ఏ అనే అడ్రస్లో ఉన్నటువంటి డేటాని అక్యూములేటర్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ యాడ్ బి. అక్యూములేటర్లో ఏముందమ్మా మనకు, ఏ అడ్రస్లో ఉన్నటువంటి డేటా అక్యూములేటర్లో వెళ్ళింది. ఇప్పుడు యాడ్ బి అని రాసినప్పుడు ఏం జరుగుతుంది, అక్యూములేటర్లో ఉన్నటువంటి డేటా ఓకే బిలో ఉన్నటువంటి బి అనే అడ్రస్లో ఉన్నటువంటి డేటాతో యాడ్ అయ్యి అక్యూములేటర్లో స్టోర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కానీ సెకండ్ ఇన్స్ట్రక్షన్ కానీ ఎగ్జిక్యూట్ అయిన తరువాత ఓకే, సో 2 ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఏలో ఉన్నటువంటి డేటా బిలో ఉన్నటువంటి డేటా ఏమి చేంజ్ అవ్వదు. ఇనీషియల్గా ఏదైతే డేటా ఉంటుందో అదే డేటా ఉంటుంది. ఓకేనమ్మా, సో ఫస్ట్ ఏం చేసాము, ఏ అనే అడ్రస్లో ఉన్నటువంటి ఏ ప్లస్ బి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఏలో ఉన్నటువంటి డేటా నేను అక్యూములేటర్కి ట్రాన్స్ఫర్ చేశాను, లోడ్ ఏ, లేదంటే ఇక్కడ మీరు మూవ్ ఏ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, యాడ్ బి. ఓకే, ఈ బి దేంతో యాడ్ అవుతుందమ్మా, అక్యూములేటర్లో ఉన్న డేటా తోటి యాడ్ అవుతుంది. అంటే ఏలో ఏదైతే డేటా ఉందో అది అక్యూములేటర్లో ఉందిగా, సో ఏ ప్లస్ బి ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి వచ్చిన రిజల్ట్ అక్యూములేటర్లో స్టోర్ అయ్యింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి సమ్ అనేది అక్యూములేటర్లో ఉంది. నెక్స్ట్ చూడండమ్మా, స్టోర్ టీ. ఓకే, సో ఇక్కడ స్టోర్ అంటే ఏంటంటేనమ్మా, లోడ్ అంటే ఏమవుతుంది, ఏలో ఉన్న డేటా అక్యూములేటర్లోకి వెళ్ళిపోయింది. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, లోడ్ ఆర్ మూవ్ ఏదన్నా రాసుకోండి మీరు, సేమ్ ఆపరేషన్. లోడ్ సమ్ ఏ కామా బి అన్నప్పుడు మనకు ఆపరేషన్ ఏం జరుగుతుందమ్మా, లోడ్ ఏ కామా బి అన్నప్పుడు ఏ అనేది మనకి ఏమవుతుంది, సోర్స్ అవుతుంది. బి అనేది ఏమవుతుంది మనకు, డెస్టినేషన్ అవుతుంది. ఓకే, అంటే ఏ అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉంటుందో కంటెంట్ ఆఫ్ ఏ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా మనకు, బి అనే అడ్రస్లోకి కాపీ పేస్ట్ అవుతుంది. ఏలో ఉన్నటువంటి డేటా బిలోకి కాపీ అవుతుంది ఎప్పుడు, లోడ్ అని రాసినప్పుడు. ఓకే, అదొక ఆప్కోడ్. సో నెక్స్ట్ మీరు కొత్తగా నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ స్టోర్. స్టోర్ ఏ కామా బి అని రాస్తున్నా నేను. ఓకే, స్టోర్ ఓకే, స్టోర్ ఏ కామా బి. సో స్టోర్ అని రాసినప్పుడు ఏమవుతుందంటేనమ్మా మీకు ఫస్ట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది డెస్టినేషన్లా వర్క్ అవుతుంది. ఫస్ట్ అడ్రస్ వర్క్స్ యాజ్ destination. Okay, and next second address works as source.
సేమ్ లోడ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఆపరేషన్ జరుగుతుంది. లోడ్ ఏ కామా బిలో ఏ సోర్సు ఫస్ట్ అడ్రస్ సోర్సు, సెకండ్ అడ్రస్ డెస్టినేషన్. అదే మీరు కనుక స్టోర్ అని రాస్తే ఏ అనేది డెస్టినేషన్ అవుతుంది, ఓకే, అంటే ఫస్ట్ అడ్రస్ డెస్టినేషన్ అవుతుంది, సెకండ్ అడ్రస్ సోర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం ఆపరేషన్ జరుగుతుందంటే మీకు కంటెంట్ ఆఫ్ బి సోర్స్ అడ్రస్లో ఉన్నటువంటి డేటా, అంటే బి అనే అడ్రస్లో ఉన్నటువంటి డేటా ఏ అనే అడ్రస్లోకి కాపీ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో లోడ్ ఏ కామా బి అంటే ఫస్ట్ ఆపరెంట్ సోర్స్, సెకండ్ది డెస్టినేషన్లా వర్క్ అవుతుంది. స్టోర్ అని రాసినప్పుడు ఏమవుతుందంటే ఏ ఫస్ట్ది ఫస్ట్ అడ్రస్ డెస్టినేషన్లా వర్క్ అవుతుంది, సెకండ్ అడ్రస్ సోర్స్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇంత లేట్గా వచ్చి జాయిన్ అయితే ఎలాగా? బాయ్స్ లేట్ చేస్తున్నారు. రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత ఎవరిని అలో చేయను, అడ్మిట్ చేయను. చూడమ్మా, సో ఇక్కడ ఏంటి మనకు ఏ ప్లస్ బి అనే సమ్ ఎక్కడుంది? అక్యూములేటర్లో ఉంది. నేనేం చేస్తున్నానంటే స్టోర్ టీ, ఇక్కడ లోడ్ ఏలో ఏ అనేది సోర్సు, అక్యూములేటర్ అనేది డెస్టినేషన్ అయ్యింది. ఓకే, ఇప్పుడు స్టోర్ టీ అని రాశాను. ఓకే, సో స్టోర్ అని రాసినప్పుడు ఇక్కడ ఫస్ట్ సోర్స్ ఏంటమ్మా? ఫస్ట్ అడ్రస్ టీ, సెకండ్ అడ్రస్ అక్యూములేటర్. సో ఫస్ట్ది ఎలా వర్క్ అవుతుంది మనకు? డెస్టినేషన్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ టీ అనేది ఫస్ట్ సోర్స్, సో ఫస్ట్ అడ్రస్. ఓకే, సో టీ అనేది ఫస్ట్ అడ్రస్, అక్యూములేటర్ అనేది సెకండ్ అడ్రస్. అంటే టీ ఎలా వర్క్ అవుతుంది మీకు? డెస్టినేషన్. ఓకే, సో అక్యూములేటర్ని మనం రిప్రజెంట్ చేయాల్సిన పని లేదు, ప్రాసెసర్ ఆటోమేటిక్గా అక్యూములేటర్ తీసుకుంటుంది. అక్యూములేటర్ ఎలా వర్క్ అవుతుందమ్మా? ఇక్కడ సోర్స్ లాగా వర్క్ అవుతుంది స్టోర్లో. అదే లోడ్ రాసినప్పుడు ఏమవుతుంది? ఏ అనే అడ్రస్ అనేది మీకు సోర్స్ లా వర్క్ అవుతుంది, అక్యూములేటర్ వర్క్స్ యాజ్ డెస్టినేషన్. ఓకేనమ్మా, లోడ్ స్టోర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే కనుక చాట్ బాక్స్లో పెట్టండి, మెసేజ్ చేయండి. ఓకేనమ్మా, అర్థమైందా? సో లోడ్ అని రాసినప్పుడు ఫస్ట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది సోర్సు, సెకండ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది డెస్టినేషన్. వన్ అడ్రస్లో ఏంటంటే అక్యూములేటర్ ఎప్పుడు కూడా మనకు సెకండ్ అడ్రస్ కిందే వర్క్ అవుతుంది. ఓకే, స్టోర్ అని రాసినప్పుడు ఏమవుతుంది మీకు? ఫస్ట్ది ఏదైతే ఉంటుందో అది డెస్టినేషన్లా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ది ఏదైతే ఉందో అది సోర్స్లా వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు స్టోర్లో ఏం జరుగుతుందమ్మా? అక్యూములేటర్లో ఉన్న డేటా మీకు టీలోకి వెళ్ళి స్టోర్ అయ్యింది. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, డౌట్ ఉన్న వాళ్ళు కూడా లాస్ట్లో హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఐదర్ మెసేజ్ చాట్ చేసినా ఓకే, లేదంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళ వరకు అన్మ్యూట్ చేస్తాను, అప్పుడు డౌట్స్ అడుగుదురు. క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి డౌట్స్. ఓకేనమ్మా, సో స్టోర్ అంటే అక్యూములేటర్లో ఉన్నటువంటి డేటా మనకు టీలో స్టోర్ అయ్యింది. అంటే ఇప్పుడు టీలో ఏం స్టోర్ అయ్యి ఉంది మీకు? టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏని బిని యాడ్ చేయగా వచ్చినటువంటి రిజల్ట్ టీలో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆపరేషన్ మనం ఏం చేయాలమ్మా? సిని డిని కూడా యాడ్ చేయాలి. ఓకే, సేమ్ ఇదే ప్రొసీజర్. ఆల్రెడీ ఇప్పుడు అక్యూములేటర్లో ఉన్నది సమ్ టీలో ఉంది కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తాను? ఈసారి అక్యూములేటర్లోకి సిలో ఉన్నటువంటి డేటాని ట్రాన్స్మిట్ చేస్తాను. ఇప్పుడు సి ప్లస్ డి ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి.
ఏం చేశాను, లోడ్ సి. ఓకే, సో లోడ్ సి అన్నప్పుడు ఏమవుతుంది మనకు, లోడ్ అంటున్నాం అంటే ఏమవుతుంది, సిలో ఉన్నటువంటి డేటా కంటెంట్ ఆఫ్ సి ట్రాన్స్ఫర్ టు అక్యుములేటర్. నెక్స్ట్ యాడ్ డి అంటే డిలో ఉన్నటువంటి డేటా అక్యుములేటర్లో ఉన్నటువంటి డేటాతో యాడ్ అయ్యి వచ్చిన సమ్ అక్యుములేటర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. సో టీలో ఏముంది మనకు, ఏ ప్లస్ బి ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ తర్వాత మనకు సి ప్లస్ డి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, సి ప్లస్ డి అక్యుములేటర్లో ఉంది. ఓకేనమ్మా, చూడండి. సో ఏ ప్లస్ బి టీ అనే అడ్రస్లో ఉంది రిజల్ట్, సి ప్లస్ డి రిజల్ట్ సమ్ అనేది అక్యుములేటర్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏ ప్లస్ బిని సి ప్లస్ డి తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఏ ప్లస్ బి అనేది టీలో ఉంది, సి ప్లస్ డి అనేది అక్యుములేటర్లో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలని చూడండి. అక్యుములేటర్ మన ఇన్స్ట్రక్షన్లో రాయాల్సిన పని ఉందా, లేదు. సో డైరెక్ట్గా మల్ టీ అని రాసాం అనుకోండి, ఏమవుతుంది మీకు, టీలో ఏముంది, ఏ ప్లస్ బి రిజల్ట్ ఉంది. ఆ ఏ ప్లస్ బి రిజల్ట్ దేనితో మల్టిప్లై అవుతుంది, అక్యుములేటర్లో ఉన్నటువంటి డేటాతో. అక్యుములేటర్లో ఏముంది, సి ప్లస్ డి రిజల్ట్ ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి పర్ఫామ్ అయ్యి ఎక్కడ స్టోర్ అవుతుంది, అక్యుములేటర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఏ ప్లస్ డి ఇంటూ సి ప్లస్ డి ఎక్కడ స్టోర్ అయ్యిందమ్మా మనకి, ఇప్పుడు అక్యుములేటర్లో స్టోర్ అయ్యి ఉంది. బట్ మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం, వచ్చిన రిజల్ట్ ఎక్స్ అనే మెమరీలో స్టోర్ చేయాలి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం అక్యుములేటర్లో ఉన్నటువంటి డేటాని ఎక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, అంటే ఇన్స్ట్రక్షన్ ఏం రాస్తారు, లోడా స్టోరా, స్టోర్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది డెస్టినేషన్, స్టోర్ అని రాసినప్పుడు. అదే లోడ్ అని రాస్తే లోడ్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది సోర్స్ అవుతుంది. ఓకే, సో స్టోర్ ఎక్స్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్యుములేటర్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మీకు ఎక్స్లోకి వస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా, మీకు థర్డ్ ఇన్స్ట్రక్షన్ దగ్గర ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేయకూడదు, మిస్టేక్ ఇది. ఓకే, సో కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ టీలో అనే అడ్రస్లోకి వెళ్ళాలి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ తీసేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ లాస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఇక్కడ కూడా స్క్వేర్ బ్రాకెట్స్ ఉండకూడదు. ఓకే, సో థర్డ్ ఇన్స్ట్రక్షన్ సెవెంత్ ఇన్స్ట్రక్షన్ దగ్గర చూడండి, అక్యుములేటర్లో ఇక్కడ ఎక్స్కి ఇక్కడ టీ స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేసింది, అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేయకూడదమ్మా, అది స్క్వేర్ బ్రాకెట్స్ లేకుండా నోట్ చేసుకోండి. ఓకే, సో స్టోర్ ఎక్స్ అన్నప్పుడు ఏం జరుగుతుందమ్మా, అక్యుములేటర్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మనకు ఎక్స్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, సో వన్ అడ్రస్ ఏ ప్లస్ బి. చూడండి, సో మనం రాసిన ఏ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నా కానీ మీరు ఓన్లీ సింగిల్ అడ్రస్సే రాసుకుంటూ వచ్చారు. త్రూ అవుట్ ఏ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నా ఓన్లీ సింగిల్ అడ్రస్సే ఉంది మీకు. బట్ కానీ చూడండి, సో ఏ ప్లస్ బి ఆపరేషన్ పర్ఫామ్ అయింది, నెక్స్ట్ సి ప్లస్ డి పర్ఫామ్ చేసాం, నెక్స్ట్ రెండింటిని మల్టిప్లై చేసాం, వచ్చినటువంటి రిజల్ట్ని ఎక్స్లోకి స్టోర్ చేసేసాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మనం రిప్రజెంట్ చేసే నెంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ రెడ్యూస్ చేసాం. బట్ ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్రీజ్ అయినాయి. ప్రీవియస్ వాటిలో మనకు 3-4 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మీకు, టోటల్గా 7 ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఓకే, బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ తగ్గుతున్నాయి కాబట్టి మనం ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని ఈజీగా 1 వర్డ్ మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. Okay, so this is about one address instruction. నెక్స్ట్ వచ్చేసి జీరో అడ్రస్. అంటే మనం అసలు ఎటువంటి
అడ్రసెస్ ని మన ఇన్స్ట్రక్షన్ లో రిప్రజెంట్ చేయం. ఓకే, చూడండి అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి జీరో అడ్రస్. అంటే ఎటువంటి అడ్రస్ కూడా మనం రిప్రజెంట్ చేయం. సేమ్ అదే ఆపరేషన్ తీసుకున్నాను, A+B C+D పర్ఫామ్ చేయాలి, వచ్చినటువంటి రిజల్ట్ నాకు ఎక్స్లో స్టోర్ అవ్వాలి. సో మనం జీరో అడ్రస్లో ఏం యూజ్ చేస్తామో స్టాక్ మెమరీని యూజ్ చేస్తాం జీరో అడ్రస్లో. ఓకే, చూడండి. సో జీరో అడ్రస్లో స్టాక్ మెమరీని యూజ్ చేసుకుంటూ మనం ఈ ఆపరేషన్ ఎలా కంప్లీట్ చేస్తామో చూడండి. స్టాక్ అంటే మనకి ఏముంటుందమ్మా, పుష్ పాప్. ఫస్ట్ స్టాక్ ఆపరేషన్ చూడండి. స్టాక్ గురించి మీకు ఇదే యూనిట్లో నెక్స్ట్ టాపిక్స్లో వస్తుందమ్మా, అక్కడికి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు పుష్ చేస్తాము, పాప్ చేసినప్పుడు స్టాక్ పాయింటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా అదంతా క్లియర్గా మీకు నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది. స్టాక్ అనేది ఒక టాపిక్కే ఉంది మీకు. ఓకే, సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు కావాల్సిన బేసిక్స్ వరకు చెప్తాను స్టాక్ది చూడండి. చూడండిమా, ఇది స్టాక్ మెమరీ. ఓకే, సో స్టాక్లో ఫస్ట్ మనకేంటి, ఇక్కడ పాయింటర్ ఉంటుంది, స్టాక్ పాయింటర్ ఆర్ టాప్ ఆఫ్ ది స్టాక్. ఓకే, స్టాక్ పాయింటర్ అని అనొచ్చు, లేదంటే టాప్ ఆఫ్ ది స్టాక్. సో ఇనీషియల్గా ఇక్కడ స్టాక్లో ఏమైనా డేటా ఉందా, మనకు డేటా ఏమీ లేదు. సో స్టాక్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఇదేగా టాప్ ప్లేస్. అంటే మనం డేటాని ఇన్సర్ట్ చేయడాన్నే పుష్ అంటాం. ఓకే, స్టాక్ లోకి డేటా ఇన్సర్ట్ చేయడాన్నే పుష్ అని అంటాం అమ్మా. ఓకే, సో ఇప్పుడు నేను డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే, ఓకే, సో టాప్ ఆఫ్ ది స్టాక్ ఇక్కడ ఉంది, ఇది ఫస్ట్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను, సమ్ 3 అనే డేటాని స్టోర్ చేయాలనుకోండి, ఏం చేస్తాను, పుష్ 3. ఓకే, పుష్ 3 అని రాసినప్పుడు 3 అనే డేటా నాకు టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే వన్స్ డేటాని నేను పుష్ చేశాను, పుష్ చేయడం అంటే డేటాని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేయడం. ఓకే, సో వన్స్ ఎప్పుడైతే స్టాక్ లోకి డేటాని ఇన్సర్ట్ చేసేసానో ఫస్ట్ టాప్ ఆఫ్ ది స్టాక్ లో, నెక్స్ట్ ఈ స్టాక్ పాయింటర్ ఏమవుతుందంటేనమ్మా +1కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో టాప్ ఆఫ్ ది స్టాక్ +1 అంటే నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ అడ్రస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇదేమవుతుంది మీకు, ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకేనమ్మా, సో టాప్ ఆఫ్ ది స్టాక్, సో టాప్ ఆఫ్ ది స్టాక్ +1 అవుతుంది. సో 1 ఎప్పుడైతే డేటా పుష్ చేస్తామో, వన్స్ డేటాని పుష్ చేసిన తర్వాత 3 అనే డేటాని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత స్టాక్ పాయింటర్ +1కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ప్రెసెంట్ టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది.
ఓకే, స్టాక్ పాయింటర్ ఎక్కడైతే ఉంటుందో అదే టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఇప్పుడు ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవ్వదు, ఎందుకు? ఇది 1కి ఇంక్రిమెంట్ అయ్యి పాయింటర్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిందంటే ప్రెసెంట్ ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. వన్స్ మళ్ళీ ఇక్కడ నేను డేటాని స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? పుష్ సమ్ 4 అనే డేటాని ఎంటర్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ స్టాక్ పాయింటర్ ఏమవుతుందమ్మా? మళ్ళీ +1, 1 + 1 2 కదా. సో టాప్ ఆఫ్ ది స్టాక్ +2. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఇది అవుతుంది. వన్స్ డేటాని ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో, ఇన్సర్ట్ చేసిన తర్వాత స్టాక్ పాయింటర్, ఓకే, టాప్ ఆఫ్ ది స్టాక్ అన్నా లేదంటే స్టాక్ పాయింటర్ అన్నా సేమేనమ్మా. స్టాక్ పాయింటర్ ఇప్పుడు ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకే, మళ్ళీ నేను ఇక్కడ సమ్ 2 అనే డేటాని ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇది డేటాని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేయటం. ఓకే, సో డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే మనం బాటమ్ టు టాప్కి వెళ్తాం. ఓకే, డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు, డేటాని స్టాక్లోకి పుష్ చేసేటప్పుడు మనకు 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే స్టాక్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 3 అని డేటా ఉంది, డైరెక్ట్గా నెక్స్ట్ 4 అని డేటాని పుష్ చేస్తామా? చెయ్యం. స్టాక్ పాయింటర్ని ఆర్ టాప్ ఆఫ్ ది స్టాక్ని ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ +1కి ఇంక్రిమెంట్ చేసిన తర్వాత డేటా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2 అనే డేటాని పుష్ చేయాలంటే మళ్ళీ స్టాక్ పాయింటర్ని +1కి ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ +2. ఓకే, డేటాని స్టాక్లో పుష్ చేయాలంటే 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాక్ పాయింటర్ ఆర్ టాప్ ఆఫ్ ది స్టాక్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇది పుష్ ఫ్రమ్ బాటమ్ టు టాప్కి వెళ్తుంది. అదే డేటాని డిలీట్ చేయాలనుకున్నామా? చూడమ్మా, సో నేను 1 by 1 డేటాని స్టాక్ పాయింటర్ ఆర్ టాప్ ఆఫ్ ది స్టాక్ని 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ డేటా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను? డేటాని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో డేటా డిలీట్ చేయాలి ఆర్ డేటాని రీడ్ చేయాలి అంటే కనుక మనం ఏం చేస్తామంటే దాన్నే డేటాని రీడ్ చేసుకోవడాన్నే పాప్ అంటాం. పుష్ అంటే డేటా ఇన్సర్ట్ అవుతుంది, పాప్ అంటే ఆ ప్లేస్లో ఆ అడ్రస్లో ఉన్నటువంటి డేటా రీడ్ చేసుకున్న తర్వాత అది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, చూడమ్మా, సో ఇప్పుడు నేను పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకోండి. సో ఏం చేస్తానంటే, సో డేటాని పుష్ చేయాలంటే ఏం చేసాం? ఫస్ట్ టాప్ ఆఫ్ ది స్టాక్ని ఇంక్రిమెంట్ చేసి తర్వాత డేటా ఇన్సర్ట్ చేసాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది మనకు? ఇంక్రిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేటాని పుష్ చేసాం.
ఓకే, అది పుష్. అదే పాప్కి అయితే ఏం చేస్తాం అంటేనమ్మా, ఫస్ట్ డేటాని పాప్ చేస్తాం, అంటే డేటాని రీడ్ చేసుకుంటాం. ఓకే, డేటా రీడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాక్ పాయింటర్ ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. మనకు స్టాక్ అంటే జరిగేది టూ ఆపరేషన్. డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఆర్ స్టాక్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయాలి, నెక్స్ట్ డేటాని పుష్ చేయాలి, ఇన్సర్ట్ చేస్తాం. అదే మనం కనుక పాప్ ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ పాప్ చేస్తాం, అంటే ఆ స్టాక్ ఆఫ్ ది పాయింటర్ ఆ టాప్ ఆఫ్ ది స్టాక్లో ఉన్నటువంటి డేటాని రీడ్ చేసుకున్న తర్వాత టాప్ ఆఫ్ ది స్టాక్ని డిక్రిమెంట్ చేస్తాం. అంటే సో డేటాని రీడ్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ మూవ్ అవుతాం. ఇది టాప్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ ఏముంది, డేటా 1. సో ఫస్ట్ 1 అనే డేటాని నేను రీడ్ చేసుకున్న తర్వాత, ఓకే, సో రీడ్ అంటే పాప్ అని రాస్తాం. సో ఎలా అయితే ఇక్కడ పుష్ ఏ అన్నామో సేమ్ అలాగే అక్కడ కూడా పాప్ ఏ అని నోట్ చేసుకుంటాం ఉన్నాం. ఓకే, సో ఫస్ట్ డేటాని రీడ్ చేసుకుంటాం. వన్స్ డేటా రీడ్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా మనకు ఎరేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, టాప్ ఆఫ్ ది స్టాక్ కిందకి రావాలి, మనం పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ +1 అని చేసాం, +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఏంటి, మనం డౌన్కి వస్తున్నాం అంటే అడ్రస్ ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం చేయాలి, టాప్ ఆఫ్ ది స్టాక్ ఇది, నెక్స్ట్ ఇక్కడ ఏ లొకేషన్కి వస్తాము, టాప్ ఆఫ్ ది స్టాక్ -1. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది, సో ప్రెజెంట్ టాప్ ఆఫ్ ది స్టాక్. ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్గా ఇది ఉంది టాప్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ ఉన్నటువంటి 1 అనే డేటా మనం ఎప్పుడైతే రీడ్ చేసుకుంటామో పాప్ చేస్తామో వెంటనే స్టాక్ పాయింటర్ ఆ టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమవుతుందమ్మా, డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డేటాని కూడా నేను రీడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, టాప్ ఆఫ్ ది స్టాక్ రీడ్ చేసుకున్న వెంటనే టాప్ ఆఫ్ ది స్టాక్ మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, టాప్ ఆఫ్ ది స్టాక్ -1 ఏమవుతుందమ్మా, -2. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. సో టాప్ ఆఫ్ ది స్టాక్ ఆర్ స్టాక్ పాయింటర్ అంటే కంటిన్యూగా ఒకే ప్లేస్లో ఏమి మనకు ఉండదమ్మా. ఓకే, సో డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత అదే టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. సో లేదు మనం డేటా రీడ్ చేయాలి అంటే కనుక ఏం చేస్తాము, పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆ టాప్ ఆఫ్ ది స్టాక్లో ఉన్నటువంటి డేటాని రీడ్ చేసుకుంటాం, అంటే పాప్ చేస్తాము, నెక్స్ట్ స్టాక్ పాయింటర్ని డిక్రిమెంట్ చేస్తాం. డిక్రిమెంట్ చేసిన తర్వాత అదే టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకే, ఇది అబౌట్ స్టాక్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టాక్ని యూజ్ చేసుకుని హియర్ వీఆర్ పర్ఫార్మింగ్ a plus b into c plus d is equal to x. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి అమ్మా. ఓకే, సో ఫస్ట్ a plus b ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాను, సో ప్రెసెంట్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఏదో సమ్ ప్లేస్లో ఉంది. ఓకే, సో టాప్ ఆఫ్ ది స్టాక్లోకి ఏ అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ఎక్కడ ఉంటుంది, టాప్ ఆఫ్ ది స్టాక్లో ఉంటుంది. సపోజ్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఇక్కడ ఉంది అనుకుంటున్నాం. ఓకే, సో పుష్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ అనే అడ్రస్లో ఉన్నటువంటి డేటా మనకు టాప్ ఆఫ్ ది స్టాక్లోకి వచ్చేస్తుంది, అంటే కంటెంట్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేస్తారు, పుష్ బి. ఓకే, సో వన్స్ ఎప్పుడైతే మనం డేటాని, ఓకే, సో ఇక్కడ ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఏలో ఉన్నటువంటి డేటాని టాప్ ఆఫ్ ది స్టాక్లో పుష్ చేసిన తర్వాత
ఓకే, సో ఇనీషియల్ కాబట్టి మనం ఇక్కడ ఇంక్రిమెంట్ చేయలేదమ్మా. ఓకే, సో ఇనీషియల్ స్టాక్ లో ఇనీషియల్ గా డేటా స్టోర్ చేసేటప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ ఇంక్రిమెంట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా స్టోర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ నేను బి అనే అడ్రస్ లో ఉన్నటువంటి డేటాని మళ్ళీ పుష్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ టాప్ ఆఫ్ ది స్టాక్ ని ఇంక్రిమెంట్ చేయాలి, అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ ప్లస్ 1. ఓకే, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? బి అనే అడ్రస్ లో ఉన్నటువంటి డేటాని టాప్ ఆఫ్ ది స్టాక్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకే, ఇనీషియల్ గా టాప్ ఆఫ్ ది స్టాక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం చేసాము? ఏ అనే అడ్రస్ లో ఉన్న డేటా స్టోర్ చేసాం. నెక్స్ట్ బి అనే అడ్రస్ లో ఉన్నటువంటి డేటా ఇన్సర్ట్ చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామమ్మా? టాప్ ఆఫ్ ది స్టాక్ ఇంక్రిమెంట్ చేస్తాము. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత బి అనే ఆపరెంట్ ని స్టోర్ చేశాను. ఓకే, నెక్స్ట్ యాడ్. అమ్మ పుష్ కి పాప్ కి 0 అడ్రస్ కదా మేడం, ఏంటి ఇక్కడ పుష్ దగ్గర ఏ బి అనే అడ్రసెస్ రాస్తుంది అని అనుకోవద్దు. పుష్ పాప్ రాసేటప్పుడు మాత్రం మనం సమ్ డేటా ఇన్సర్ట్ చేయాలి, లేదంటే సమ్ డేటాని రీడ్ చేసుకోవాలి ఆ అడ్రస్ లో ఉన్నటువంటి డేటాని. ఓకే, పుష్ పాప్ రాసేటప్పుడు మాత్రం మనం ఒక అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తాం పుష్ పాప్, ఎందుకంటే అది స్టాక్ కాబట్టి. సో ఇక్కడ 0 అడ్రస్ అంటే ఆపరేషన్ చూసుకోండి, ఇక్కడ యాడ్ అన్నాను అంతే. ఓకే, అంతేకాని ఇక్కడ ఏది యాడ్ చేయాలి ఏంటనేది ఏమైనా మెన్షన్ చేశాను, అడ్రసెస్ ఏమైనా మెన్షన్ చేయలేదు. ఓకే, యాడ్ అని రాసినప్పుడు ఏమవుతుందంటే మీకు, సో ఇక్కడ ఏముంది మనకు? టాప్ ఆఫ్ ది స్టాక్ ప్లస్ 1. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి డేటా అనేది ఇదంతా ప్రాసెసర్ చేస్తుందమ్మా. ఓకే, సో టాప్ ఆఫ్ ది స్టాక్ ప్లస్ 1. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి డేటాని ప్రాసెసర్ యాడ్ చేసి టాప్ ఆఫ్ ది స్టాక్ లో స్టోర్ చేస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ మనకు సమ్ స్టోర్ చేయాలిగా, సమ్ స్టోర్ అవ్వాలి అంటే మళ్ళీ ఏమవుతుంది? టాప్ ఆఫ్ ది స్టాక్ మళ్ళీ ప్లస్ 1 కి ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ ప్లస్ 2. ప్రజెంట్ ఇప్పుడు ఇది మీకు టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం స్టోర్ అవుతుందమ్మా మీకు? కంటెంట్ ఆఫ్ ఏ ప్లస్ కంటెంట్ ఆఫ్ బి. సో ఎడిషన్ అనే సమ్ము ఇక్కడ స్టోర్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? పుష్ పాప్ రాసినప్పుడు మాత్రం మీరు అడ్రసెస్ మెన్షన్ చేస్తారు, ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మాత్రం అడ్రస్ ఏం మెన్షన్ చేయరు. ఇది 0 అడ్రస్ అంటే. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారు అంటే పుష్ పాప్ అనేవి స్టాక్ కి సంబంధించినవి మనం మెన్షన్ చేయాలి. అంటే పుష్ చేయాలంటే డేటా ఇన్సర్ట్ చేయాలిగా, ఏ డేటా ఇన్సర్ట్ చేయాలో చెప్పాలిగా. ఇన్సర్ట్ చేయకుండా పుష్ అని రాసి వదిలేశారు అనుకోండి, ఓకే, అప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏం వెళ్ళి స్టోర్ అవ్వాలి? ఏ డేటా వెళ్ళాలి? ఓకే, పుష్ పాప్ రాసేటప్పుడు మాత్రం పుష్కు మాత్రం సో మనం ఏం చేయాలి? కంపల్సరీగా ఏ డేటాని ఇన్సర్ట్ చేయాలో ఆ డేటాని మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో 0 అడ్రస్ కాబట్టి జస్ట్ యాడ్ అని రాసామంటే టాప్ ఆఫ్ ది స్టాక్ ప్లస్ 1 లో ఉన్నటువంటి డేటా యాడ్ అయ్యి, ఓకే, సో యాడ్ అయినటువంటి సమ్ ఏమవుతుంది? మళ్ళీ టాప్ ఆఫ్ ది స్టాక్. ఇప్పుడు సమ్ స్టోర్ చేయాలి అంటే పుషింగే కదా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సమ్ ఎక్కడుందమ్మా? t+2. ఇప్పుడు ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది. ఓకే, సో a ప్లస్ బి పర్ఫామ్ అయ్యింది, టాప్ ఆఫ్ ది స్టాక్ t+2 లో స్టోర్ అయ్యి ఉంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ c+d ని పర్ఫామ్ చేయాలి. ఓకే, సో c+d పర్ఫామ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేశాను? మళ్ళీ పుష్ చేయాలి అంటే ఏమవ్వాలి? స్టాక్ పాయింటర్ మళ్ళీ మీకు ఏమవ్వాలి? స్టాక్ పాయింటర్ ప్లస్ 1 కి ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ ప్లస్ 3. ఇప్పుడు ఇది ప్రెసెంట్ మీకు టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకే, ఈ 2+3 లోకి ఏం స్టోర్ అవుతుందమ్మా? కంటెంట్ ఆఫ్ సి. నెక్స్ట్ సేమ్ అలానే ఇప్పుడు ఏం చేస్తారు? డిని కూడా ఇన్సర్ట్ చేస్తారు. పుష్ డి అంటే మళ్ళీ ఏమవుతుంది మీకు? స్టాక్ పాయింటర్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏమవుతుంది? t+4 టాప్ ఆఫ్ ది స్టాక్ t+4. ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఇక్కడ ఏం స్టోర్ అయి ఉంటుంది?
డి అనే అడ్రస్ లో ఉన్నటువంటి డేటా స్టోర్ అయి ఉంటుంది. అమ్మ ఇంక్రిమెంట్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ అవసరం లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఇంక్రిమెంట్ చేయాలి అంటే మనం రాయాల్సిన పని లేదు. మీరు పుష్ అని ఎప్పుడు రాస్తారు, ఇంక్రిమెంట్ ఆపరేషన్ డేటా ఇన్సర్ట్ ఆపరేషన్ రెండు ఎట్ ఏ టైం జరుగుతాయి. స్పెషల్ గా మీరు ఇంక్రిమెంట్ అని రాయాల్సిన పని లేదు. మీరు పుష్ అని రాసినప్పుడు ఫస్ట్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా జరుగుతుంది. సేమ్ అలానే పాప్ అని రాసినప్పుడు కూడా అంటే డేటాని రీడ్ చేసినప్పుడు కూడా అంతే. మీరు జస్ట్ పాప్ ఏ అన్నారు అనుకోండి, ఓకే. సో పాప్ ఏ అన్నప్పుడు ఏ అనేది అక్కడ డెస్టినేషన్ అవుతుంది. ఇక్కడ పుష్ అని రాసినప్పుడు మీకు ఏ అనేది ఎలా వర్క్ అవుతుంది, సోర్స్. ఓకే, పుష్ అని రాసినప్పుడు పక్కన ఏదైతే అడ్రస్ రాస్తారో అది సోర్స్ లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ పాప్ ది చెప్పేటప్పుడు పాప్ దగ్గర ఏమవుతుందంటే అది డెస్టినేషన్ అవుతుంది. అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏదైతే డేటా ఉంటుందో అదే కరెస్పాండింగ్ డెస్టినేషన్ లో స్టోర్ అయ్యి టాప్ ఆఫ్ ది స్టాక్ ఆటోమేటిక్ గా డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, స్టాక్ ని టాప్ ఆఫ్ ది స్టాక్ ఇంక్రిమెంట్ చేయడానికి డిక్రిమెంట్ చేయడానికి మనం స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్ ఏమి రాయాల్సిన పని లేదు. ఎప్పుడైతే పుష్ అని రాస్తారో ఆటోమేటిక్ గా పాయింటర్ ఇంక్రిమెంట్ అయిన తర్వాతే డేటా స్టోర్ అవుతుంది. పాప్ అని రాసినప్పుడు స్టాక్ పాయింటర్ ఉన్నటువంటి డేటాని రీడ్ చేసుకున్న తర్వాత స్టాక్ పాయింటర్ ఆటోమేటిక్ గా డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, చూడమ్మా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పుష్ డి అన్నప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ 4 కి T+4 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అది ఇప్పుడు ప్రెసెంట్ టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. అక్కడ డి అనే అడ్రస్ లో ఉన్నటువంటి డేటా వెళ్ళి స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి, C+D కాబట్టి యాడ్. ఓకే, సో ఇప్పుడు యాడ్ అని రాసినప్పుడు ఏమవుతుంది, సో C+D ఆపరేషన్ అదేమవుతుంది, సో ఫస్ట్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఇంక్రిమెంట్ అవుతుందమ్మా. దేనికి ఇంక్రిమెంట్ అవుతుంది, +1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఏమవుతుంది, అది T+5. ఓకే, సో ఇప్పుడు ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది మీకు. ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, సో స్టాక్ పాయింటర్ ఇంక్రిమెంట్ అయింది T+5 కి. నెక్స్ట్ C+D అనే రిజల్ట్ సమ్ అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు A+B వచ్చింది, C+D వచ్చింది, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనమ్మా. సో జస్ట్ ఏమి రాస్తారు, మల్. ఓకే, సో మల్టిప్లై అని రాసినప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది, ఆల్రెడీ A+B రిజల్ట్ ఇక్కడ స్టోర్ అయి ఉంది మీకు. ఓకే, సో A+B అండ్ C+D సో రెండు కూడా మల్టిప్లై అయ్యి ఏమవుతుంది, మళ్ళీ స్టాక్ పాయింటర్ ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడ స్టోర్ అవుతుంది మీకు వచ్చినటువంటి రిజల్ట్. బట్ యాక్చువల్ గా రిజల్ట్ మనకి ఎక్కడ స్టోర్ అవ్వాలి, X అనే అడ్రస్ లో స్టోర్ అవ్వాలి. ఓకే, సో X అనే అడ్రస్ లో ఇప్పుడు ప్రెసెంట్ మనకు టాప్ ఆఫ్ ది స్టాక్ ఏదవుతుందమ్మా, సో రిజల్ట్ ఎక్కడైతే మనం స్టోర్ చేసామో ఇది మన టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఉన్నటువంటి రిజల్ట్ అంటే A+B ఇంటూ C+D అనేటువంటి ఈ రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి, నేను X లో స్టోర్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్ ని రీడ్ చేయాలి. ఓకే, రీడ్ చేయాలి అంటే ఏం రాస్తాము, పాప్. ఎక్కడున్న డేటా దేంట్లోకి పాప్ చేయాలి మనం, X లోకి. సో పాప్ X. సో పాప్ X అని రాసినప్పుడు ఏమవుతుందమ్మా, మీకు టాప్ ఆఫ్ ది స్టాక్. ఇప్పుడు ఇదేగా ప్రెసెంట్ మీ టాప్ ఆఫ్ ది స్టాక్. సో ఈ టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏదైతే రిజల్ట్ ఉందో అది ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, X కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఉన్నటువంటి డేటాని మనం రీడ్ చేసాం. ఓకే, పాప్ X తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి డేటా ఎరేజ్ అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి డేటా నేను X లోకి పాప్ చేసేసాను. నెక్స్ట్ స్టాక్ పాయింటర్ ఏమవుతుంది, టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమవుతుంది, నెక్స్ట్ డిక్రిమెంట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది జీరో అడ్రస్
field. ఓకే చూడండమ్మా. సో డౌట్ ఏం అడిగారంటే, సో మనకేంటి, సో ఇక్కడ a ప్లస్ బికి సి ప్లస్ డికి మధ్యలో సి అండ్ డి ఉన్నాయి. ఓకే, సో సి ప్లస్ డి ఉన్నాయి కదా, సో డైరెక్ట్గా ఏ ప్లస్ బి సి ప్లస్ డి ఎలా తీసుకుంటుంది అని అడిగారు డౌట్. చూడమ్మా, సో ఎలా తీసుకుంటుందంటే, సో యాక్చువల్గా సో ఇక్కడ నేనేంటంటే మొత్తం అన్నీ మీకు ఒకే స్టాక్ కింద చూపించాను, ఒకే స్టాక్ కింద. సో యాక్చువల్గా ఏ ప్లస్ బి ఆపరేషన్ వరకు మనం ఒక స్టాక్ని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సి ప్లస్ డి ఆపరేషన్ కోసం ఇక్కడ వరకు వి యూజ్ ది సెకండ్ స్టాక్. ఓకే, సో రిజల్ట్ని ఇంకొక స్టాక్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ స్టాక్లో ఇదేమవుతుంది, ఏ ప్లస్ బి అనేది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకే, సో సెకండ్ స్టాక్ లోకి అంటే ఇంకొక కొత్త మెమరీలోకి, ఓకే, సో సెకండ్ స్టాక్ లోకి మళ్ళీ సిని డిని స్టోర్ చేసి సి ప్లస్ డి ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది, సెకండ్ స్టాక్ లో ఇది టాప్ ఆఫ్ ది స్టాక్ అవుతుంది. ఓకేనమ్మా, సో ఫస్ట్ స్టాక్ లో ఇది టాప్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ స్టాక్ లో ఇది టాప్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మళ్ళని రాస్తారో అప్పుడు ఏం చేస్తుంది, ఆ టూ స్టాక్స్ లో టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏదైతే డేటా ఉంటుందో ఆ రెండింటి ఆ టూ డేటాస్ కి మల్టిప్లికేషన్ జరుగుతుంది. అర్థమవుతుందమ్మా. సో ఫస్ట్ ఏ ప్లస్ బి ఆపరేషన్ వరకు స్టాక్ 1 యూజ్ చేశాను. సపరేట్ గా డ్రా చేయాల్సింది ఇక్కడ మీకు విజిబిలిటీ లేక నేను సింగిల్ దాంట్లో చూపించాను మీకు. ఓకే, నెక్స్ట్ సి ప్లస్ డికి సెకండ్ స్టాక్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ మీరు మళ్ళని రాస్తారో అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టాక్ లో స్టాక్ 1 లో ఏదైతే టాప్ ఆఫ్ ది స్టాక్ ఎక్కడ ఉంటుందో అందులో ఉన్నటువంటి డేటా, నెక్స్ట్ అలాగే సెకండ్ స్టాక్ లో టాప్ ప్లేస్ లో ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి డేటా, ఆ రెండింటికి మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఓకే, సో జరిగి నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకొని అందులో రిజల్ట్ స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ పాప్ ఎక్స్ అని రాసినప్పుడు సో ఎక్కడైతే రిజల్ట్ ఉంటుందో అది వచ్చి మనకు టాప్ ఆఫ్ దిస్ ఎక్స్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ అబౌట్ ది బేసిక్ ఇన్స్ట్రక్షన్ టైప్స్. సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి, ఓకే ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాము బాగానే ఉంది, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అండ్ స్ట్రైట్ లైన్ సీక్వెన్సింగ్, ఈ ఇన్స్ట్రక్షన్స్ మనకు 1 by 1 ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ రాసాం, ప్రోగ్రామ్ రాసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది 1 by 1 ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అండ్ స్ట్రైట్ లైన్ సీక్వెన్సింగ్. ఎవరికన్నా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, వాళ్ళ వరకు అన్మ్యూట్ చేస్తాను. L11 ఏంటమ్మా డౌట్?
టూ స్టాక్స్ యూస్ చేస్తామన్నారు కదా, అమ్మా 2 స్టాక్స్ యూస్ చేస్తామన్నారు కదా మ్యామ్. A+B లైన్ గా ఒక స్టాక్ లో ఇన్సర్ట్ అవుతాయి. ఈ దగ్గర ఒక స్టాక్ లో ఇన్సర్ట్ అవ్వడానికి మనం ఇన్స్ట్రక్షన్ యూస్ చేయాలా మ్యామ్? ఆటోమేటిక్ గా ఎలా అవసరం లేదమ్మా. C+D అనేది ఒక ఆపరేషన్ జరిగిపోయింది కదా, యాడ్ అని రాసేసావు అవునా, ఆపరేషన్ రాసావంటే ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే స్టాక్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎప్పుడైతే ఆపరేషన్ ఎడిషన్ రాసేసామో మనం, ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ డివిజన్ ఎప్పుడైతే ఆపరేషన్ కనిపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకొక స్టాక్ కి మూవ్ అయిపోతుంది. ఓకే మ్యామ్. మరి అలాంటప్పుడు C+D రాసిన తర్వాత ఇంకో స్టాక్ ఏమో అవుతుంది కదా మ్యామ్? ఎడిషన్ రాసావు కదా, అక్కడ యాడ్ అని రాసినప్పుడు C+D జరుగుతుంది అవునా. జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాక్ కి వెళ్ళిపోతాం. అక్కడ ఏం చేసాం మనం, రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ స్టోర్ చేసాం. అంటే ప్రెసెంట్ ఎక్కడున్నాము, థర్డ్ స్టాక్ దగ్గర ఉన్నాం. పాపను ఎప్పుడైతే రాసావో అప్పుడు థర్డ్ స్టాక్ లో ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది ఎక్స్ లోకి వచ్చి స్టోర్ అయిపోతుంది. మనకు థర్డ్ స్టాక్ లో A+B అండ్ C+D లేవు కదా మ్యామ్? అమ్మా థర్డ్ స్టాక్ లో A+B రిజల్ట్ C+D రిజల్ట్ లేవు కదా మ్యామ్? నీకు కావాల్సింది A+B C+D కాదు కదా, నీకు కావాల్సింది ఏంటి, A+B ఇంటూ C+D కావాలి. A+B C+D ఎక్కడున్నాయి, ఫస్ట్ టాప్ ఆఫ్ ది స్టాక్, ఫస్ట్ స్టాక్ యొక్క టాప్ లో ఉన్నాయి, సెకండ్ స్టాక్ యొక్క టాప్ లో ఉంది. ఒక నిమిషం ఉందమ్మా చూడు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాము మనం, A+B ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇక్కడ ఎప్పుడైతే యాడ్ అని ఆపరేషన్ రాసావో వెంటనే ఆ స్టాక్ నీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే, అక్కడ టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏముంటుంది నీకు, A+B రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ పుష్ చేసుకుంటూ వచ్చాము అంటే కనుక సెకండ్ స్టాక్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో C డేటా D డేటా ఇన్సర్ట్ చేసావు, మళ్ళీ యాడ్ అని రాసావు, C+D యాడ్ అవుతుంది. ఆ రిజల్ట్ ఎక్కడైతే ఉంటుందో అది సెకండ్ స్టాక్ యొక్క టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేసాము, ఇక్కడ డేటా ఏమన్నా ఇన్సర్ట్ చేసామో మనము, నెక్స్ట్ ఇన్సర్ట్ చేయట్లేదు. ఇన్సర్ట్ చేయకుండా ఏం చేసాం, మళ్ళీ ఆపరేషనే రాసాము, మల్టిప్లికేషన్ అని. ఓకే, సో ఇంకా డేటా ఏమి ఇన్సర్ట్ చేయకుండా సెకండ్ నెక్స్ట్ వెంటనే ఇంకొక ఆపరేషన్ రాసాం. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ 2 స్టాక్స్ లో టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని మల్టిప్లై చేసి థర్డ్ స్టాక్ లో స్టోర్ చేస్తుంది. అర్థమైందా? అలా కాకుండా నువ్వు యాడ్ తర్వాత ఇక్కడ మళ్ళీ పుష్ సమ్ ఈ పుష్ F1 రాసి మళ్ళీ రాసాం అనుకో, ఈలో F లో ఉన్నటువంటి డేటా మల్టిప్లై చేస్తుంది. అది ఇక్కడ మనం ఎటువంటి డేటాని ఇన్సర్ట్ చేయలేదు, థర్డ్ స్టాక్ లోకి ఇన్సర్ట్ చేయకుండా డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ రాసేసాం. అప్పుడు అది ఏం చేస్తుంది, ఫస్ట్ 2 స్టాక్స్ లో టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏదైతే ఉంటుందో ఆ డేటాని తీసుకొని మల్టిప్లై చేసుకుంటుంది. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ వరకు అన్మ్యూట్ చేస్తాను, మీకున్న డౌట్ అడగండి. లేదంటే చాట్ బాక్స్ లో మెసేజ్ అన్నా చేసుకోండి, మీ ఇష్టం. హ్యాండ్ రైజ్ చేసినా మెసేజ్ చేసినా, లేదంటే ఇంకా ఎండ్ చేసేస్తానమ్మా క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఆ ఎగ్జిక్యూషన్ కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఎలా జరుగుతుందో ఎగ్జిక్యూషన్ చూస్తాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ఎవరికేం డౌట్స్ లేవుగా? సరే, క్లోజ్ చేసేస్తున్నానమ్మా. అమ్మ మీకు అమ్మాయిలందరికీ లింక్ పంపించాను కదా, ఈ రోజు ఆఫ్టర్నూన్ 12 లోపు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి పంపించండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్ గా అది మీరు రాస్తున్నటువంటి సజెషన్స్ లో రాస్తున్నారు కదా, కొంతమంది ఏంటంటే అది ఏ సబ్జెక్ట్ కి రిలేటెడ్ స్లోగా చెప్పండి అని పెడుతున్నారు. టెల్ స్లోలీ అన్నారు ఎవరో. ఏ సబ్జెక్ట్ స్లోగా చెప్పాలి, లేకపోతే అన్ని సబ్జెక్ట్స్ స్లోగా చెప్పాలా, అది మెన్షన్ చేయండి. ఆల్ సబ్జెక్ట్సా, లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ స్లోగా చెప్పాలా? మీరు అక్కడ సజెషన్స్ దగ్గర ఏదైనా నోట్ చేస్తున్నారు అంటే అది ఏ సబ్జెక్ట్ కి సంబంధించిందో కూడా నోట్ చేస్తేనే తెలుస్తుంది, లేదంటే అన్ని సబ్జెక్ట్స్ కా. అదొకటి మెన్షన్ చేయండి. ఈ రోజు 12 కి లింక్ క్లోజ్ అయిపోతుంది. 12 కల్లా అమ్మాయిలు
ఎవరైతే ఇంకా ఫిల్ చేయలేదో వాళ్ళ వరకు ఫిల్ చేసేయండి.